హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో కనుక వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక మన ఛానల్లోకి వెళ్ళిపోదాం పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. నా పేరు రఘు. నేను చాలా సంవత్సరాల తర్వాత మా మామయ్య గారికి ఊరు వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే మా మేనత్త చాలా కొద్ది కాలమే అయింది చనిపోయి. మా మామయ్య గారు ఒక్కడే ఉండడం వల్ల ఆయన దిగులు పెట్టుకుంటారేమోననే ఉద్దేశంతో మా అమ్మ నాన్న కొన్ని రోజులు మా మామయ్య గారి దగ్గర ఉండి రమ్మనమని నన్ను పంపారు. ఇక నేను బస్సు దిగే సమయం అయింది. ఎదురు చూస్తూ ఉన్నాను మా మామయ్య గారు నన్ను తీసుకొని వెళ్తారేమో, వచ్చుంటారేమో అని. ఇక బస్సు దిగుతున్నానో లేదో నిజంగానే అక్కడ మా మామయ్య గారు ఎదురొచ్చారు. ఆయన్ని చూసిన సంతోషంతో దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అని అడిగాను. కానీ ఆయన మొహంలో నేను అనుకున్నంత నవ్వు కానీ, నేను అనుకున్నంత సంతోషం కానీ ఏమీ కనిపించలేదు. పైగా ఒక రకమైన చింతన, భయం, అలానే ఏదో ఆలోచిస్తూ ఉండిపోతూ ఉన్నాడు. నేను పలకరించినా పలకలేనంతగా ఆలోచనలో నిమగ్నమయ్యాడు. ఇక నేనే గట్టిగా మామయ్య అని పిలిచాను. దానికి ఆయన ఉలిక్కిపడి ఎలా ఉన్నావమ్మా అని స్పృహలోకి వచ్చినట్టుగా ఇప్పుడు మాత్రమే మాట్లాడాడు. ఇంకా మాట్లాడి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నేను చాలా సంవత్సరాల తర్వాత రావడం వల్ల నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ ప్రదేశం. ఆ ఇల్లు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న వస్తువులేవి ప్రజెంట్ నేను చూసే వస్తువుల్లాగా లేవు. పాతకాలపు పద్ధతిలో గిన్నెలు కానీ, ఆ ఇంటి ఆకారం పాతకాలపు పద్ధతిలో ఉండడం కానీ, ఇంట్లో ఇనుప సామాను, అలానే ఆ నిమ్మకాయలు ఇవన్నీ కూడా పసుపు కుంకుమలతో పాటు రకరకాల వస్తువులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ ఇల్లు చూడగానే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సరే, ఈలోపు మా మావయ్య నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు. దానికోసమని ఇంకా నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ అన్నాను. ఇక ఆ తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత నేను మా మావయ్య గారితో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాను. ఇంటి నిండా ఆ సామాన్లు ఏంటి మావయ్య, ఇదంతా చాలా డిఫరెంట్గా ఉందేంటి అని అడగడం మొదలుపెట్టాను. దానికి ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నేను మనిషికి పట్టిన దయ్యాలని, భూతాలని వదిలిస్తూ ఉంటాను. ఇంతకుముందు ఊరి పొలిమేరన ఒక చిన్న గుడిసెలాగా ఉండేది. అక్కడ మాత్రమే దయ్యాలని, భూతాలు పట్టిన వాటిని వదిలిస్తూ ఉండేవాడిని. కానీ నాకు ఆరోగ్యం సరిగ్గా లేక, అలానే అంత దూరం వెళ్ళలేక ఇంట్లోనే ఆ పని చేయడం మొదలుపెట్టాను. ఇది నా ఒక్కడిదే కాదు, మా తాతల కాలం నుంచి వరుసగా వస్తూ ఉంది. మా తాత తర్వాత మా నాన్న తర్వాత నేను ఇలాగా భూతాలని వదిలిస్తూ ఉండడం మా వృత్తి. కాబట్టి నేను ఇంట్లోనే ఈ పనులన్నీ చేస్తూ ఉంటాను. అయితే అందుకోసమే ఈ వస్తువులన్నీ నాకు అవసరమవుతూ ఉంటాయి. వీటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకోపో అని చెబుతూ ఉంటాడు. ఇక ఆయన మాటలు విన్న నేను చాలా ఆశ్చర్యపోయాను. అలానే ఒక రకమైన భయం కూడా నాలో కలిగింది. నేను ఎవరితో ఉన్నాను? దయ్యాలని, భూతాలు, ఆ పేర్లే వినగానే చాలా భయం వేస్తుంది ఎవరికైనా. అలాంటిది ఆ దయ్యాలని, భూతాలని వదిలిస్తున్నానని చెప్తున్నాడు. ఇక ఈ ఇంట్లో ఆయన, నేను తప్ప ఎవరమూ లేము. కొద్ది రోజుల ముందే మా అత్తయ్య కూడా చనిపోయింది. ఇక సరే అని చెప్పి అన్నీ ఆలోచిస్తూ వెళ్ళి పడుకున్నాను. నేను పడుకున్న వెంటనే మా మామయ్య గారు కూడా వచ్చి పక్కనే ఉన్న ఇంకొక మంచం మీద పడుకొని ఉన్నారు. అలా నిద్రపోతూ ఉన్నాము. కరెక్ట్గా అర్ధరాత్రి పూట 12:30 అయి ఉండొచ్చు. అప్పుడు ఎవరో గట్టిగా తలుపు కొడుతూ ఉన్నారు. అది విన్న నేను లేచి కూర్చున్నాను. నన్ను చూసిన మా మామయ్య, నువ్వు లేవకు రఘు, నువ్వు కూర్చో, నేనున్నాను కదా అని అన్నాడు. ఆ మాటలకి నేను వెంటనే పడుకున్నాను. ఇక లోపల నుంచే మా మామయ్య గట్టిగా అరిచాడు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని. ఆ మాటలు అన్న తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది.
ఆ తలుపు ఎంత మాత్రం శబ్దం చేయడం లేదు. ఇక అలా శబ్దం ఆగిపోగానే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను నేను. ఇక ఇంకొక అరగంట గంట అయ్యుండొచ్చు. అర్ధరాత్రి 1 గంట 1:30 ప్రాంతం. ఇక అప్పుడు మళ్ళీ తలుపు గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. అలా గట్టిగా కొట్టేసరికి నేను లేచాను. నేను లేచి కూర్చున్నది చూసి మా మామయ్య నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మంచం దిగొద్దు అని నాకు చెప్పి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అలా నిలబడి లోపటి నుంచే ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటకి బయట నుంచి ఒక ఆమె శబ్దం చేస్తూ మాట్లాడుతూ ఉంది. ఇక ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమెకి ఈయనకి మధ్య తలుపు అడ్డంగా ఉంది. లోపల నుంచి ఈయన మాట్లాడుతున్నాడు, బయట నుంచి ఆమె మాట్లాడుతూ ఉంది. ఇక రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వస్తావా లేదా అని గట్టిగా మొత్తుకుంటూ ఉంది. ఇక ఆ అరుపులు లోపలున్న నాకు కూడా వినిపించాయి. ఇక ఏం జరుగుతుందో అని ఆత్రత ఆపుకోలేని నేను లేచి మా మామయ్య గారు ఉన్న వైపుకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి చూశాను. ఆయన తలుపు వేసి మరి బయట ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నేను అది చూసి తలుపు తీద్దాం పట్టు, ఆమె లోపలికి రానివ్వు, మాట్లాడనివ్వు అంటూ ఉంటే దానికి మా మామయ్య నువ్వు తలుపు తీయొద్దు, తలుపు తీసిన తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెబుతూ ఉన్నా కానీ నేను తలుపు తీయడం మొదలుపెట్టాను. అలా తలుపు తీశానో లేదో ఒకేసారి అక్కడ చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ నా కంటికి ఏంటంటే ఎవ్వరూ కనిపించలేదు, కానీ గొంతు మాత్రం వినిపిస్తూ ఉంది. అలా వెనక్కి తిరిగి చూసేసరికి మా మామయ్య నా చెయ్యి పట్టుకొని నిలబడ్డారు. ఆయన చెయ్యి పట్టుకొని నిలబడి నన్ను వెనక్కి లాగుతూ ఉన్నారు. నేను వెనకాలే వచ్చి మా మామయ్యని అడిగాను, ఇలా ఏంటి, మాట వినిపిస్తుంది, మనిషి కనిపించట్లేదు, ఎవరు అని అంటూ ఉంటే నేను కాసేపు బయటికి పోయొస్తాను, నువ్వు తలుపులు వేసుకొని ఎటువంటి శబ్దం వచ్చినా తలుపులు తీయకుండా లోపలే పడుకో, నేను వచ్చేసరికి తెల్లవారుతుంది, ఈలోపు నువ్వు ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు మాత్రం తలుపు తీయొద్దు అని అంటూ ఉన్నాడు. ఇక ఆ మాట వినంగానే నా గుండె జారిపోయినంత పని అయ్యింది. అసలే ఆ ఇంటి వాతావరణం చూసి సగం పైన భయపడ్డ నేను ఇప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత పూర్తి స్థాయిలో భయపడ్డాను. నా రోమాలన్నీ నిక్కపుడుచుకున్నాయి. నన్నొక్కడనే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడా? ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఏవైనా దయ్యాలు వస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఒక్కడిని ఎలా ఉండను? 4 రోజులు ఉందామని వస్తే పూర్తిగా నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను ఈ ఇంట్లో ఉంటే అనుకుంటూ మా మామయ్యతోటి నేను ఎక్కడా ఉండను, మీతో పాటు బయటికి వస్తాను అని అంటూ ఉంటే దానికి ఆయన నువ్వు నాతో పాటు బయటికి రావద్దు రఘు, నీకు మంచిది కాదు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇంట్లో కూడా నేను ఉండలేను, నాకు చాలా భయంగా ఉంది, నేను ఈ వాతావరణంలో ఉండలేను అని అంటూ ఉంటే దానికి మా మామయ్య గారు సరే అయితే నువ్వు నా చెయ్యి పట్టుకునే ఉండాలి, నా చెయ్యి వదిలావంటే నీకు ఇబ్బందులు ఎదురవుతాయి, ఎటువంటి పరిణామం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నా చెయ్యి మాత్రం నువ్వు వదలొద్దు అని చెప్పాడు. ఆ మాటకి నేను కూడా ఒప్పుకున్నాను. అప్పటికే మా మామయ్య గారు నా చెయ్యి పట్టుకునే ఉన్నారు. ఇక నా చెయ్యి వదలొద్దు అని చెప్పిన తర్వాత ఇంకాస్త గట్టిగా పట్టుకొని బయటికి వెళ్ళాము. ఇక ఆయన తలుపుకు తాళం వేసి నడవడం ప్రారంభించాడు. నాకు ఎడమవైపు నుంచి గజ్జల చప్పుడు అవుతూ ఉంది, ఎవరో ఒక ఆవిడ నడుస్తున్నట్టుగా. కుడివైపున మా మామయ్య గారు నా చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఇక ఆయన నా పక్కనే ఉన్న ఆవిడతోటి నువ్వు వాడి వైపుకి వెళ్ళొద్దు, నా వైపుకి రా, ఇటువైపుకి రా అని అరుస్తూ ఉంటే అప్పుడు ఆ గజ్జల శబ్దం నిదానంగా ఆయన పక్కకు వెళ్తున్నట్టుగా ఆ శబ్దం నాకు వినిపించింది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ మాటల్లో అర్థం కానీ ఆ మాటలు పూర్తి స్థాయిలో నాకేమీ వినిపించడం లేదు. చాలా చిన్న మొత్తంలో మాట అర్థమవుతుంది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా అర్థం చేసుకోలేని వయసు నాది. ఇక అలాగా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడే మాకు ఎదురుగా ఒక పెద్ద సమాధి ఉంది. ఆ సమాధిని చూసి అందరం అక్కడ ఆగిపోయాము. ఇక అక్కడ ఏమైందో తెలియదు కానీ ఆ సమాధి పక్క నుంచి ఒక పెద్ద కర్ర వచ్చి నాకు తగలబోయింది.
అప్పుడు వెంటనే మా మామయ్య గారు నన్ను పక్కకు జరిపి ఉండడం వల్ల అది వచ్చి డైరెక్ట్గా ఆయన మొహానికి తగిలింది. అలా తగిలేసరికి ఆయన ముఖం నుంచి రక్తం గారడం మొదలయ్యింది. అది చూసి నేను చాలా వెంటనే నా చేతిలో ఉన్న కర్చీఫ్ తీసి ఆయన మొహానికి అంటిన రక్తపు మరకలని తుడవడానికి ప్రయత్నించాను. అయితే ఆయన ఏదో పని చేసే విధానంలో నా చెయ్యి వదిలేయడం జరిగింది. అలా మావయ్య గారు నా చెయ్యి ఎప్పుడైతే వదిలేశారో ఆయన పక్కనే ఉన్న ఒక రూపంని నేను వెంటనే చూశాను. ఆ రూపం చాలా గంభీరంగా ఉంది, భయంకరంగా ఉంది. ఆమె చూపు కూడా చాలా భయంకరంగా ఉంది. ఆమె పొడుగు జడ చాలా వేలాడుతూ అవి మర్రి చెట్టు ఊడల్లాగా కనిపిస్తున్నాయి. ఇక ఆమె మొత్తం తెల్లటి ఆకారంలో కనిపిస్తూ ఉంది. ముఖం మాత్రం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. ఆమె కళ్ళు నల్లగుడ్డు లేకుండా తెల్లగుడ్డు మాత్రమే నిండిపోయి సీరియస్గా నా వైపు చూస్తూ నా దగ్గరికి రాబోయింది. ఈలోపే మా మామయ్య గారు వదిలిన చెయ్యిని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మళ్ళీ నా చెయ్యి పట్టుకున్నాడో వెంటనే ఆ ఆకారం నా దగ్గర నుంచి దూరమైపోయింది. నా కంటికి ఎటువైపు చూసినా కనిపించలేదు. ఇక వెంటనే ఆయన జేబులో ఉన్న ఒక తాయెత్తుని తీసి నా చేతులకి కట్టి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో, అలానే అక్కడ ఊసి అటువైపు చూడకుండా నువ్వు ముందుకు వెళ్ళిపో, ఎంత శబ్దం వచ్చినా ఏదొచ్చినా నువ్వు వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు అని చెప్పాడు. ఆయన ఎందుకలా చెప్పాడో తెలియదు కానీ ఆ ప్రదేశంలో ఆమెని చూసిన తర్వాత నాకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఇక ఆయన మాటలు విని వెనక్కి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాను. చాలా భయంకరమైన ప్రదేశం. ఇక కొద్దిగా నక్కల ఏడుపులు, అలానే కుక్కలు అరుస్తూ చాలా విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. గబ్బిలాలు రెక్కలు ఆడిస్తూ చాలా విచిత్రంగా కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ ప్రదేశం చిమ్మ చీకటిగా ఉంది. అందులో ఆమెను చూసి నేను చాలా భయానికి లోనయ్యి ఉండడం వల్ల ఆయన చెప్పిన మాట వింటూ అక్కడే ఊసి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇక మా మామయ్య ఏదో అరుస్తున్నట్టుగా నాకు శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు నేను దూరంగా నడిచి వెళ్తున్న కొద్దీ తక్కువగా వినిపిస్తూ వచ్చాయి. అలా కొద్ది దూరం వచ్చేసరికి ఎవరో నా భుజం మీద చెయ్యి పట్టి నన్ను గట్టిగా లాగినట్టు అనిపించింది. ఇక అలా స్పర్శ నాకు తెలవగానే ఇంకా ఈరోజు నేను చచ్చిపోయినట్టే. ఈ ఆత్మ నన్ను వదిలేలా లేదు, అయినా ఆమె నా వెనకాలే వచ్చిందా అనుకుంటూ నేను వెనక్కి కూడా తిరిగి చూడలేకపోయాను. చాలా భయం వేసింది. ఇక రెండో వైపు నుంచి మా మామయ్య గారు నా ముందుకొచ్చి నిలబడ్డారు. ఆయన్ని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. మొహం నిండా రక్తం కారుతూ ఉంది. అలాగనే మోచేతుల దగ్గర కూడా గాయాలైనట్టుగా కనిపిస్తూ ఉంది. మోచేతుల దగ్గర నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూసిన నేను వెంటనే, ఏమైంది మీకు, పదండి హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం అని అంటూ ఉంటే దానికి ఆయన, ఇప్పుడు ఉపయోగం లేదు రఘు, నువ్వు రేపు తెల్లవారుజామునే మీ ఊరికి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నన్ను వదిలేసి నువ్వు వెంటనే బట్టలు సర్దుకొని మీ ఊరికి వెళ్ళిపో అంటూ ఉన్నాడు. ఇక అక్కడి నుంచి నిదానంగా మా మావయ్య గారిని సహాయం పట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నాను. తీసుకొని వచ్చేటప్పుడు నేను ఆయన్నే అడిగాను, ఏమయ్యింది, ఎందుకు మీరు సడన్గా ఇలా మాట్లాడుతున్నారు, అసలు అవి మిమ్మల్ని ఏం చేశాయి అని అడుగుతూ ఉంటే దానికి ఆయన ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అమావాస్య పౌర్ణమిలు వచ్చినప్పుడు ప్రేతాలకి చాలా ఎక్కువ మొత్తంలో శక్తి ఉంటుంది. అలాంటప్పుడు నా దగ్గరికి ప్రేతాలు అలానే ఆత్మలు ఆవహించాయని చాలామంది వస్తూ ఉంటారు. వాటిని విడిపించే భాగంలో ఇంట్లో పసుపు కుంకుమ, దేవుడి దగ్గర ఉండే అక్షింతలు, నీళ్లు ఇవన్నీ వాడుతూ ఉంటాను. అయితే ఆ ఆత్మలు ఆ శరీరాలను వదిలిపెట్టి బయటికి వచ్చి నా మీద పగబడుతూ ఉంటాయి. ఇక ఆ పగ 4 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు. ఎప్పుడైతే నేను ఆ శరీరాల నుంచి ఆత్మలను వేరు చేస్తానో అవి 4-5 రోజులు నన్ను చంపాలని ఎదురు చూస్తూ ఉంటాయి. నన్ను చంపలేని పక్షంలో నా కుటుంబంలో ఎవరినైనా సరే అవి బలి తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. 4-5 రోజులు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత అవి గాల్లో కలిసిపోతాయి. అందుకని ఏదైనా భూతాన్ని కానీ ప్రేతాన్ని కానీ నేను వదిలిచ్చినప్పుడు నేను తొందరపడి బయటికి రాను. అలానే నా ఇంట్లో వాళ్ళను కూడా బయటికి రానియ్యను, కొత్త వాళ్ళను కూడా నేను మా ఇంటికి రానివ్వను. కానీ మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నందువల్ల నిన్ను కాపాడాలి అని నిర్ణయించుకొని నిన్నెక్కడికి వెళ్ళవద్దు అని చెప్పాను. కానీ నువ్వే నా
మాట వినకుండా బయటికి వస్తా అన్నావు. ఇప్పుడు ఆ ఆత్మ కూడా నిన్ను చంపడానికనే మన ఇంటికి వచ్చింది. ఎందుకంటే నిన్ననే ఒక శరీరం నుంచి ఆ ఆత్మని బయటికి తీసుకొచ్చాను. ఆల్రెడీ నా మీద పగతో ఉన్న ఆ ఆత్మ నా ఇంటికి కొత్తగా వచ్చిన నిన్ను బలి తీసుకోవాలని కోరుకుంది. కానీ నేనెంత మాత్రం వినకుండా ఇక్కడ ఆమె సమాధి దగ్గరకు వచ్చి సమాధిలోనే ఆమెను బంధింపజేసి ఆమె ఆత్మని మన ఇంటి దగ్గరికి రాకుండా చేయడానికని ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఆమె చాలా శక్తివంతురాలు. ఆమె తిరిగి నా మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఇంకా నువ్వు అక్కడే ఉంటే ఆమె నిన్ను ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో దేవుడి దగ్గర పెట్టిన తాయెత్తు తీసి నీకు కట్టి నిన్ను వెళ్ళిపోమన్నాను. ఆ దేవుడి దయ వల్ల నేను కూడా ఆమె దగ్గర నుంచి ప్రాణాలతో బయటపడ్డాను. అలాగనే ఆమె సమాధిలోనే బంధించేశాను. ఇక ఆమె నుంచి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ నిన్న ఈ మొక్క ఆత్మే కాదు, ఇంకా 2-3కి సంబంధించిన ఆత్మలను కూడా బయటికి పంపించేశాను. ఇది కాకపోతే ఇంకొకటి. అలా నీ మీద పగతోటి నిన్ను చంపాలనే ఉద్దేశంతో నీ దాకా రావచ్చు. నువ్వు రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోరగు, ఇక్కడ ఉండడం నీకు ఏమాత్రం మంచిది కాదు అని చెబుతూ ఉంటే దానికి నేను సరే అన్నాను. ఎందుకంటే ఆ వాతావరణం, ఆ పరిస్థితులు, ఆయన చెప్పిన తీరు అవన్నీ చూసిన తర్వాత ఏ మనిషికైనా అక్కడ ఉండబుద్ధి కాదు. అంత రిస్క్ కూడా ఎవరూ చేయరు. అప్పుడు నాకు అర్థమైంది వయసులో ఉండే మా అత్తయ్య అంత తొందరగా ఎలా చనిపోయిందా అని. కానీ అది వారి వంశపారంపర్యంగా వచ్చే వృత్తి కావడం వల్ల దానిని ఎవ్వరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఇక నేను ఉదయాన్నే లేచి తొందరలో నా బట్టలన్నీ సర్దుకొని నేను అక్కడి నుంచి బయలుదేరైతే మళ్ళీ మా అమ్మ నాన్నగారింటికి వచ్చాను. చాలా కాలమైంది ఇది జరిగి. కానీ ఆ రోజు అర్ధరాత్రి ఆ ఆత్మని చూసిన అనుభవం మాత్రం నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడూ కూడా అది తలుచుకుంటే నాకు చాలా భయంకరంగా ఉంటుంది. నా పక్కకే వచ్చి ఆమె నిలబడ్డట్టుగా, నన్నే చూస్తున్నట్లుగా, నా దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలన్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆమెని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా వెన్ను భయంతో వణికిపోతూ ఉంటుంది. అలానే నా రోమాలన్నీ నిక్కపొడుచుకుంటాయి. నా ఒంటి నిండా చెమట ధారాపాతంగా కారుతూ ఉంటుంది. ఇక ఎక్కడ నిలబడ్డవాడిని అక్కడ నిశ్చేష్టుల్లాగా నిలబడే ఉంటాడు. ఇక ఎన్ని సంవత్సరాలైనా ఆమెను నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా భయం వేస్తుంది ఆ పరిస్థితులు తలుచుకుంటే. ఇక కొద్ది కాలం తర్వాత మా మామయ్య గారు కూడా చనిపోవడం జరిగింది. అది కూడా ఆ ఆత్మల వల్లే చనిపోయారు అని నాకు మాత్రమే తెలుసు. ఊళ్ళో వాళ్ళు అస్వస్థత వల్ల చనిపోయారు అని చెప్పారు. కానీ నాకు పూర్తిగా తెలుసు ఆ ఆత్మలే ఆయన్ని చంపేశాయి అని. ఇక ఇదేనండి ఈరోజు స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.